రాము ఒక ప్రశాంతమైన గ్రామంలో నివసించే చిన్న రైతు. ఎన్నో సంవత్సరాలుగా అతను వరి, కూరగాయలు పండించాడు, కానీ వచ్చే ఆదాయం సరిపోలేదు. ఒకరోజు సమీప పట్టణానికి వెళ్ళినప్పుడు రంగురంగుల పువ్వులతో నిండిన పూల మార్కెట్ను చూసి అతని జీవితం మారిపోయింది. రాము పువ్వుల సాగు చేయాలని నిర్ణయించాడు. పువ్వుల సాగు ప్రమాదకరమని చాలామంది అతన్ని నవ్వుకున్నారు. కానీ రాము తన కష్టపడి పనిచేసే స్వభావం, ఓర్పుపై నమ్మకం పెట్టుకున్నాడు. భూమిని జాగ్రత్తగా సిద్ధం చేసి మట్టి, నీరు, కాలాల గురించి తెలుసుకుని గులాబీలు, బంతిపూలు, మల్లెపూలు నాటాడు. ప్రతి ఉదయం రాము తొందరగా లేచి తన పిల్లలలా పువ్వులను చూసుకున్నాడు. క్రమంగా పొలాలు రంగులతో నిండిపోయాయి. తీయని సువాసన గ్రామమంతా వ్యాపించింది. త్వరలోనే వ్యాపారులు అతని పొలానికి రావడం ప్రారంభించారు. అతని పువ్వులు తాజాగా, సహజంగా, ప్రాణంతో నిండినవిగా ఉండేవి. రాము ఆదాయం పెరిగింది, కుటుంబం సంతోషంగా జీవించింది. అతను ఇతర రైతులకు కూడా పువ్వుల సాగు నేర్పి అందరూ కలిసి ఎదగడంలో సహాయపడ్డాడు. గ్రామం మొత్తం పూల పొలాల కోసం ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు ధైర్యం, నేర్చుకోవడం, అంకిత భావం ఉంటా చిన్న ఆలోచన కూడా గొప్ప విజయంగా వికసిస్తుందని చెబుతుంది.